సో, ఏ భాష అయినా 30 రోజుల్లో నేర్చుకోవచ్చు అంటారు గదా! అది ఇంగ్లీష్‌కి కూడా వర్తిస్తుందా? 30 డేస్‌లో మనం నేర్చుకోగలమా? అది ఎవరైనా చెప్తే మాత్రం నేనైతే తప్పంటాను. అవునా? తప్పదు. హ్మ్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనే కాదు. ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు 1 మంత్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను అక్కడక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అది చూస్తుంటాను. 3 డేస్, 4 డేస్ అని, 1 వీక్, 10 హ్మ్. డేస్ అని హ్మ్. అలా చెప్పి కూడా ఛాలెంజ్ ఏదో చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి నేనైతే అనను. నేను ఒప్పుకోను. హ్మ్. నేనైతే ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నాను. వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కూడా నాకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అలా చెప్పొచ్చేమో. కానీ నేనైతే ఎవరికీ అలా చెప్పను. ఈవెన్ సార్ నాకు ఒక 1 మంత్‌లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావాలి. నేను మీకు ఒక 10,00,000 ఇస్తాను అని చెప్పేసి అన్నా కూడా నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే 1 మంత్‌లో రాదు. ఒక మినిమమ్ ఒక 3 మంత్స్ కావాలి. ఒక 3 మంత్స్ కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయాలి. మీరనొచ్చు, ఎంత సార్ ఒక 1 అవర్ 1 ½ అవర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? అంటే 1 అవర్, 1 ½ అవర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. హ్మ్. ఇంగ్లీష్‌ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు. కానీ తెలుగుని మాట్లాడాలన్నా కూడా మనం ఎంతో ప్రాక్టీస్ ఉంటది. ఎంతో మనతో మాట్లాడతాం. అప్పుడు మాత్రమే మనకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పటికి కూడా తెలుగులో నేను పర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్తారా చెప్పండి మీరు? తెలుగు మన లాంగ్వేజే కదా! మరి మనం అవును. ఎందుకు చెప్పం చెప్పండి? తెలుగు మన లాంగ్వేజ్ అయ్యుండి కూడా మనం పర్ఫెక్ట్ అని చెప్పము. అలాంటిది ఇంగ్లీషు మన లాంగ్వేజ్ కానే కాదు. అవును.